దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు హస్తినకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఇటీవల తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై అధిష్టానం సీఎంను అభినందించనుంది. అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో సంప్రదింపులు జరపనున్నారు. మొత్తానికి తెలంగాణలో పార్టీ పట్టును మరింత పెంచే దిశగా ఈ భేటీ అనంతరం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు హస్తినకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, వైష్ణవి, వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని దేశవ్యాప్తంగా కూడా బలోపేతం చేయాలి. అదేవిధంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఇతర పొత్తుల యొక్క ప్రాధాన్యతను కూడా తగ్గించాలనేది రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా కనబడుతుంది. ఆ మేరకు ఇప్పటికే 11 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా పిసిసి అధ్యక్షులతోటి సమావేశం నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఈ రోజు సమావేశం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ సమావేశాల్లో ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి అదేవిధంగా ఎవరెవరిని కూడా పార్టీలోకి చేర్చుకోవాలి, పార్టీని బలోపేతం చేయడానికి గల అవకాశాలు, స్థానికంగా ఉన్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమస్యల్ని టేకప్ చేస్తే అక్కడ తిరిగి పట్టు నిలుపుకునే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి అంశాలన్నింటిపైన కూడా చర్చించి సీనియర్ నేతల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ మంత్రులు, నేతలు కూడా ఈ ప్రోగ్రామ్ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా మంత్రుల మధ్య అదేవిధంగా సమన్వయం అనేది సాధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. సో దాంతో పాటుగా ఇప్పటివరకు ప్రజల్లో పార్టీ పైన ఎలాంటి అభిప్రాయం అనేది కూడా ఉంది. ఒకవేళ నెగిటివ్ అభిప్రాయం ఉంటే దాన్ని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. ఈ సమావేశంలో ఆబ్వియస్గా కొంతమంది మంత్రులు తమ సమస్యల్ని ప్రస్తావించే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలు అదేవిధంగా హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో పార్టీని విజయం దిశ ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే దాని గురించి, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ యొక్క ప్రాధాన్యతను రాష్ట్రంలో తగ్గించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఏం చేయాలనే దానితో పాటుగా ముఖ్యంగా ఇటీవల జరిగిన అమెరికా భారత వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ వాణిజ్య ఒప్పందాన్ని దేశవ్యాప్త సమస్య చేయాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆ ఒప్పందం అనేది పూర్తిగా రైతుల యొక్క ప్రయోజనాలకు విరుద్ధం కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా, ముఖ్యంగా రైతుల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. దానికి సంబంధించి రూట్ మ్యాప్, ప్లాన్స్ ఇవన్నీ కూడా సూచించే అవకాశం కూడా ఉంది. వైష్ణవి, శిరీష్, అయితే ఇటు పార్టీలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు అంటే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపికపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వీరి భేటీలో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా. అంటే ఇది ఓపెన్ భేటీలు ఇలాంటి అంశాలన్నింటి కూడా డిస్కషన్ చేయకపోవచ్చు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ కానీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కానీ ఇవన్నీ కూడా పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కలిసి అధిష్టానంతో చర్చిస్తారు. కానీ అందరి యొక్క అభిప్రాయం తీసుకొని అందరితో డిస్కషన్ చేసి వీటిపై చర్చించే అవకాశాలు చాలా తక్కువగా కూడా ఉంటాయి. ఎందుకంటే కాకపోతే పార్టీలో పరిస్థితి ఏంటి, కార్యకర్తలు ఏం చేయాలనే దాని గురించి వీళ్ళు తమ యొక్క అభిప్రాయాలు వెల్లడిస్తారు. కానీ
ఒకరిద్దరు మంత్రులు కనుక వెల్లడిస్తే వెల్లడించవచ్చు, కానీ కాకపోతే మాత్రం డెసిషన్స్ కానీ లేకపోతే దానిపైన చర్చ కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.